నువ్వు ఊరికే నీకు చెప్తాను ఏమనుకుంటున్నావు, నీకు అన్నీ తెలిసినట్టు బిహేవ్ చేస్తాను. వినమ్మా. ప్రభాకర్ గారు రీసెంట్ గా పార్టీలో జాయిన్ అయ్యారు. మిసెస్ 2014 చూశాను ఒకటి సార్. థ్యాంక్ యూ. హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నావా? రా. థ్యాంక్ యూ. నమస్కారం అండి. తిరుపతి బాలాజీ కాంగ్రెస్ అన్నది అప్పటి నుంచి మిమ్మల్ని తెలుసు. ఎంఏ అప్పటి నుంచి భాస్కర్ నాయుడు ఇంటికి వచ్చిన వెంకయ్య నాయుడు ఇంట్లో ఎన్నో మార్లు కలిసాం సార్. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నా వైఫ్ కుప్పం నేటివ్ సార్. ఆ ముందు నుంచి ఇక్కడే ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను కుప్పంలో ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఈ మధ్య ఇక్కడ జాయిన్ అయ్యాను. 40 years ప్రాక్టీస్ సార్ కుప్పంలో. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు క్లాస్మేట్ కాదు, ఫ్రెండ్. గుడ్ గుడ్. రండి ఈ పక్క పక్కన. సురేష్ హలో పిఎస్ ఈ పక్కన. ఇప్పుడు ఇక్కడ సూపర్నెంట్ ఎవరు? లేకపోతే ఎట్లమ్మా సర్జరీ చేసుకొని ఎంత చెత్త అంతా ఏంటి, డెబ్రీస్ ఎంత అన్నమాట. నువ్వు అవన్నీ చెప్పొద్దు, నీకు తెలియదు అని చెప్పు. 3.5 years ఇంక్లూడింగ్ బ్యూటిఫికేషన్ ఎవ్రీథింగ్ సార్. ఇప్పుడు సార్ 1 work స్పెండ్ చేశాను సార్. స్లోలీ మేనేజ్ చేసి. నువ్వు అవన్నీ చెప్పొద్దు, నీకు తెలియదు అని చెప్పు, ఒప్పుకుంటాను. కానీ బికాస్ ఇట్ హ్యాస్ టు గో టోటల్ రీవ్యాంపింగ్ ఐఎమ్ టెలింగ్ యూ. అది ఆ అప్రోచ్ వస్తే తప్ప మనకు భవిష్యత్తులో దీనికి ఒక ఇది రాదు. సార్ ఓవరాల్ సార్ అనదర్ అరౌండ్ సార్ మనకి ఫుల్ రీవ్యాంపింగ్ ఆఫ్ హాస్పిటల్ వీ నీడ్ అరౌండ్ 3.5 సార్, ఇంక్లూడింగ్ 3.5 years ఇంక్లూడింగ్ బ్యూటిఫికేషన్ ఎవ్రీథింగ్ సార్. ఇప్పుడు సార్ 1 work స్పెండ్ చేశాను సార్. స్లోలీ మేనేజ్ చేసి. ఇప్పుడు సిఎస్ఆర్ కానీ ఏదైనా వచ్చినప్పుడు కానీ ఈ చెత్త అంతా చేసి ఈ డెబ్రీస్ అంతా ఇప్పుడు అన్నీ ఈ పక్క అంతా బాగుంది, ఈ డెబ్రీస్ ఉంది. వాట్ ఈస్ ది ఇంప్రెషన్? దట్ ఈస్ వేర్ నీ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్. ఇది ఇంక రాబోయే రోజు ఇన్స్పెక్షన్. ఇంక రాబోయే రోజు అదే వస్తా, ఇక్కడనే మేము పట్టుకుంటా. ఓవరాల్ ఐ వాంట్ టు హ్యావ్ ఇంపాక్ట్. ఒకప్పుడు ఇదే చేసేవాడిని, అది చేశాను కాబట్టి మొత్తం సెట్ అయ్యింది నాకు. ఇప్పుడు ఇది ఈవిడ బాధ్యత. ఆవిడేమంటే అదే డబ్బులు లేవంటుంది. సూపర్నెంట్ హౌ టు మేక్ యూజ్ ఆఫ్ మనీ. ఒక అడ్వైజరీ కమిటీ, దానికి అడ్వైజరీ కమిటీ ఆర్నమెంటల్. చూశారు కదా ఇప్పుడు. ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ వాట్ ఈజ్ మై పవర్. Nobody is bothered what is my duty.
డ్యూటీ కానీ జ్ఞాపకం ఉంటే ఈ పవర్స్ అన్నీ సద్వినియోగం అవుతాయి. ఫస్ట్ సార్ 50 lakhs అరేంజ్ చేసేసారు, ఫస్ట్ ఏరియా చేసేసారు సార్. సార్ మీరు ఒక పని చేయండి, సార్ దీనికి ఎంత అవుతుందో చూసుకొని 1.5 over. నువ్వు ఒక మనిషిని పెట్టేసి మొత్తం కంప్లీట్ చేసి నాకు దీన్ని ప్లాంటేషన్ పెట్టి ఈ రోడ్లు కూడా నీట్గా చేసి ఇది వాకబుల్గా మోస్ట్ లివబుల్గా బెస్ట్ హాస్పిటల్గా ఈవెన్ డ్రైనేజ్ వాటర్ ఎవ్రీథింగ్ ఒక పర్ఫెక్ట్గా ఉండాలి హాస్పిటల్. ఓకే మీరు ఇప్పుడు చెప్తున్నారు వాక్ పాత్ అంతా పెట్టాలి, దానికి మెయింటెనెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. నువ్వు నాకు కథలు చెప్తున్నామా, నీకు నేర్చుకో. నువ్వు ఊరికే నీకు చెప్తే నువ్వేమనుకుంటున్నావు, నీకు అన్నీ తెలిసినట్టు బిహేవ్ చేస్తాను. వినమ్మా, విన నువ్వు, నీకు ఏదో ఒక అవకాశం ఇచ్చావు తప్ప బియాండ్ దట్ నువ్వేమనుకుంటున్నావు అంటే అన్నీ నాకు తెలుసు. ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడా సిటీ స్కానింగ్ పెట్టారు, అవుట్ సోర్సింగ్ పెట్టమంటారు. లేకపోతే నేను పెట్టానుకో మీరు 2 రోజులు రిపేర్ చేస్తారు, దాన్ని పని చేయకుండా చేస్తారు. ప్రైవేట్ కూడా చేస్తారు, ప్రైవేట్ కూడా తెలియనప్పుడు నేర్చుకోను. నీకేమనిపిస్తుంది, నువ్వేమనుకున్నావు అంటే నాకు అన్నీ తెలుసు అని బిహేవ్ చేస్తున్నావు. నేనమ్మా నీకు ఒక అవకాశం, వినమ్మా నువ్వు చిన్నదానివి, నీకు పెద్ద అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు నువ్వు నేర్చుకో. చెప్పకపోతే మీరు అనుకుంటారంటే అందరూ నేను క్యారీ అయిపోతున్నాను అనుకుంటారు. అంతా నేర్చుకొని ఏం చేయాలో నేర్చుకుంటా ఉండండి, అప్పుడే మనకి న్యాయం జరుగుతుంది. ఫస్ట్ డయాలిసిస్ యూనిట్ ఇక్కడ ఆల్మోస్ట్ 10 బెడ్స్ అక్కడ ఉన్నాయి సార్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డయాలిసిస్ యూనిట్. దాదాపు 45,000 డయాలిసిస్ సెషన్ చేశాం సార్ కుప్పంలో. ఫస్ట్ డయాలిసిస్ యూనిట్ ఇక్కడ ఆల్మోస్ట్ 10 బెడ్స్ అక్కడ ఉన్నాయి సార్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డయాలిసిస్ యూనిట్. దాదాపు 45,000 డయాలిసిస్ సెషన్ చేశాం సార్ కుప్పంలో. నమస్కారం. సార్ 2018లో మీరు ఇనాగ్రేట్ చేశారు సార్ ఫస్ట్ డయాలిసిస్ యూనిట్ ఇక్కడ ఆల్మోస్ట్ 10 బెడ్స్ అక్కడ ఉన్నాయి సార్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డయాలిసిస్ యూనిట్. దాదాపు 45,000 డయాలిసిస్ సెషన్ చేశాం సార్ కుప్పంలో. 233 బెనిఫిషరీస్ ఉన్నారు. సో అందరూ చాలా చక్కగా డయాలిసిస్ తీసుకుంటున్నారు. దే ఆర్ వెరీ గుడ్ సార్, దే ఆర్ వెరీ హెల్దీ. ప్రజెంట్ ఇది ఇంకా పేషెంట్స్ లోడ్ పెరిగింది సార్, వెయిటింగ్ లిస్ట్ పేషెంట్స్ ఉన్నారు. వి యాడెడ్ 5 more beds. What is the reason in our Sanjeevani project? Yes, sir. What not you may not tell totally. Who is the district DMHO? Deputy DMHO sir. డిస్ట్రిక్ట్ మెడికల్ సూపరింటెండెంట్ మనవు ఇక్కడ నువ్వే సిగ్గా ఉన్నావు కదమ్మా, నువ్వు వెళ్ళు, నువ్వే మరుగుంటే బెస్ట్. సరే ముందు నువ్వు కూడా ఏం చేయాలంటే నువ్వు బెస్ట్గా ఉండాలంటే నువ్వు ఫస్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి.
డాక్టర్లు కదా, ఒక కాల్ చేసుకుంది ఇంకో కాల్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. అదే చేసుకోవాలా, చేసుకోకపోతే ప్రాబ్లం కదా. ఇప్పుడు నాకు ఇక్కడ పని అంతా సఫర్ అవుతాను. నాకు కావాల్సిన సంజీవని ప్రాజెక్ట్ నేను తీసుకొచ్చింది ఇక్కడికి. ఇది ఒక మోడల్. ఈ మోడల్ని ప్రివెంటివ్ హెల్త్కి వెళ్ళాలి మీరు, ఆర్నమెంట్లు కాదు. నాలెడ్జ్ ఎంత ఉన్నా అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ చేయకపోతే నాలెడ్జ్ నథింగ్. మన ఓపీ మన సిస్టంలో చేస్తున్నాం, మన సిస్టమ్ ద్వారా ఫాలోఅప్ చేస్తున్నాం. మేడం మీన్స్ జెనెక్స్ ఇంటిగ్రేషన్, ఆ ఇంటిగ్రేషన్ అంటే ఇది మొత్తం హెల్త్ ఎక్స్ వాళ్ళ చేతికి పోవట్లేదు సార్. ఇది మొత్తం హెల్త్ ఎక్స్ వాళ్ళ చేతికి పోవట్లేదు సార్, కొంత మిస్ అవుతుంది. అదే ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే దిస్ ఈజ్ ద న్యూస్ ఫర్ మీ. నేను సంజీవిని ప్రాజెక్ట్ ఎక్స్పెక్ట్ చేసింది 1 సిటిజన్ 1 గవర్నమెంట్, 1 సిటిజన్ 1 డాక్టర్. మీరు డిఫరెంట్ 4 దీంట్లో పెట్టి ఇంకా కూడా ఇది నన్ను కూడా డార్క్లో పెడితే మీరు దట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్. ఎప్పుడు మీరు నా దృష్టికి తీసుకురాలి. మేడం దట్ ఇంటిగ్రేషన్ ఈజ్ Integration is completed, madam. Only private hospitals is not there. that integration is already done now. Actually, what you are saying, Genex, apart from this area hospital, Sir. every day 350 OP is entering. Yes. ఓపీసే కాదు, ఆల్ పేషెంట్స్ ఆర్ కమింగ్ హియర్ ఆర్ నాట్ ఇన్క్లూడింగ్ అవర్ ఎన్టీఆర్ వైద్య సేవ. Coming, sir. ఐఎమ్ ఆస్కింగ్. Coming, sir. Everybody is integrated, sir. The only what she is telling is about some of the private people. Private hospitals కి నుంచి అంటే ఇంటిగ్రేషన్ అవ్వలేదు, మిగతా అయింది. సార్ మనకు ప్రజెంట్ ఎక్స్చేంజ్ రన్ అవుతుంది సార్. 2 బెడ్ చేసి ఒకటే యాప్ ఇస్తే మొత్తము సంజీవనిలోకి ఎంటర్ అయిపోతాయి సార్. మన ఓపీ అన్ని వాళ్ళు నెక్స్ట్ జన్లో చేస్తున్నారు, వీళ్ళు దీంతో చేస్తున్నారు. సాయంత్రం అయ్యేసరికి దీంతో తీసుకొని దీంతో కొన్ని మిస్ అవ్వచ్చు సార్. ఆటోమేటిక్గా కావట్లేదు. It takes 24 hours to integrate, sir. వై షుడ్ వి ఇంటిగ్రేట్ టోటలీ? 1 year అయింది. We will remove next gen at all. లేకపోతే అది ఈజీ అవసరం సార్, లేదు. హెల్త్ అది ఎక్సెస్ అవసరం ఈజీ సార్. యాక్చువల్లీ అది అవసరం లేదు మేడం. Yes, sir. ఎందుకంటే హెల్త్ ఎక్స్పెన్స్ ఆల్రెడీ మనం ఎంట్రీ చేస్తున్నాం. కాదు, ఇక్కడ ఆపరేటర్ ఎవరు? ఇక్కడ అపోలో నుంచి చేస్తున్నాం సార్. అపోలో. మీరు ఎస్ వీఆర్ ఫ్రమ్ అపోలో సార్. మీరు ఈజ్ ద యూనిట్ ఇన్ఛార్జ్ సార్. యూనిట్ ఇన్ఛార్జ్. యు ఆర్ ఇంటిగ్రేటింగ్ విత్ దిస్ టు సంజీవని? No. లేదు సార్. Then Yes, sir. you have to work it out, all of us. విల్ వర్క్ ఆన్. Or otherwise, you are a separate, they are separate, somebody is separate. I am asking analytics. Where is analytics? Sir, we are integrated with the NextGen, sir. Recently, Commissioner of Director of Technical asked for the data, and we have given all the APIs, sir. So it is done for the dialysis. And apart from that, we are doing Not only dialysis, everything I want to. I want to go next level, root cause, preventive health. We are all concentrating only curative. అంటే వచ్చిన పేషెంట్ ట్రీట్ చేయడం. దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్. ఎందుకు ఆ డిసీజ్ వస్తూ ఉంది, ఎక్కడ వస్తూ ఉంది, ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఎన్విరాన్మెంట్ ఏంటి, వాట్ ఆర్ ఆల్ ది వేరియస్ ఆస్పెక్ట్స్, హౌ టు బ్రింగ్ చేంజ్. ఇమీడియట్ దానికి కూడా ఇచ్చేయండి. నెలలు ఏమవుతుంది, 3 నెలలు అయినాక అదేమా ఇప్పుడు నోనా, అందుకనే ఇప్పుడు మనం పెట్టింది సంజీవిని ప్రాజెక్ట్ ఈజ్ మెంట్ ఫర్ దాట్. అవును సార్. ఎవడు రాలేదు, ఎవడు ట్యాబ్లెట్ తీసుకోలేదు, అవి కూడా అనలైజ్ చేసి అవేర్నెస్ కూడా తేవడానికి. అదర్వైజ్ మెడిసిన్స్ ఇస్తున్నాం, వాడు వాడడం లేదు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. బీపీ ఈజ్ ది గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్. కానీ అతను సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోడు. సార్ 47 టెస్టులకి చీప్గా చేస్తున్నాం కదా సార్, ఫ్రీగా. పేషెంట్కి చెప్తే కూడా ఎందుకు సార్ అన్ని టెస్టులు ఇంత బ్లడ్ తీసుకుంటారే, మాకు కొంతమంది వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. అవును, అందరికీ తీసుకోమనం. ఎవరైతే రెగ్యులర్గా క్లినిక్ హై రిస్క్ ఉండేవాళ్ళు, క్రిటికల్ పేషెంట్లే తీసుకుంటాం. అది కన్విన్స్ చేయాలి మనం. కన్విన్స్ తక్కువ సార్ వాటర్ చెప్పారు, మాట్లాడతాం, అన్నీ మాట్లాడతాం, నీళ్ళు వస్తాయి చెప్తాం. ఎంతమంది ఉన్నారమ్మా?
ఇది ఓపెన్ చేయలేదు. Good morning, sir. 9 members, sir. 9 మెంబర్. Yes, sir. సార్ ఇవ్వండి సార్. దినానికి ఎంతమంది వస్తున్నారమ్మా? 15, sir. 3 sessions, 45, sir. Total. నమస్కార నమస్కారం నమస్కార. రెండు పర్లా ఉండేవా? ఎట్టున్నారు? నమస్కార. చూద్దాం ఎన్ని చేస్తాం చేద్దాం. చెప్తాను నేను మాట్లాడతాను. అందరూ రెగ్యులర్గా డయాలసిస్ తీసుకుంటారు సార్. ఇప్పుడు చాలా అవేర్నెస్ యాక్టివిటీస్ కూడా. నమస్కారం అమ్మా. My impression is, sir. First ML అయినప్పుడు నేను కూడా my impression. చెంగబళ్ళ సార్ ఇది. ఓకే అమ్మా, జాగ్రత్త చూసుకోమా, అన్నీ చేద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం. టీచర్ సార్, టీచర్ వర్క్ చేస్తాను సార్. ఎక్కడ? మనం శాంతిపురం స్కూల్లో సార్ ఏం చేస్తావమ్మా? ఇంగ్లీష్ టీచర్ వర్క్ చేస్తాను సార్. కానీ మా నేటివ్ కర్నూలు సార్. ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు లేరు సార్ నాకు. ఈయనకు వచ్చి రీసెంట్గా ఆంపిటేషన్ జరిగింది సార్. వీక్లీ ప్రైస్ డయాలసిస్కి తీసుకురావాలి. మీరు ట్రాన్స్ఫర్ కదా, అది ఒకటి చెప్పండి సార్. టైం లేదు సార్. వాళ్ళు వీళ్ళ ప్లేస్లో 3 members ఉన్నారు సార్ టీచర్స్. జననాయకులు అప్లై చేశారు సార్. ఏంటంటే తన గవర్నమెంట్ టీచర్ సార్, అనదర్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలి. కర్నూలు ఎంత ఎక్కడి నుంచి తీసుకోండి మాట్లాడదాం. నమస్కారం. ఉండు. నమస్కారం. బాగున్నా? ఓకే అమ్మా. కాణిపాకం ఇంగ్లీష్లో సెటిల్ అయినారు సార్. ఎక్కడ? ఓకే అమ్మా. బెంగళూరు నుంచి వస్తారు సార్ వీడికి. బెంగళూరు నుంచి వస్తాడు. డయాలసిస్కి చాలా మంది వస్తారు సార్. బెంగళూరు నుంచి, కృష్ణగిరి నుంచి, కేజీఎఫ్ నుంచి. అంటే ఈ నేటివ్ ఇక్కడ కాకుండా అక్కడ నేటివ్ వాళ్ళ? అవును సార్, తమిళనాడు. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ఎందుకంటే ఇక్కడ బాగా ప్రోగ్రామ్. చేస్తాను అనేసి. సో ఎవరైనా సరే డయాలసిస్ అవైల్ చేయొచ్చు సార్. కొంతమంది బార్డర్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ డయాలసిస్ సర్వీస్ అవైల్ మీరు చేసుకుంటారు. బాగా చేస్తానని చెప్పి చాలా మంది వస్తున్నారు సార్. నమస్కారం అమ్మా. అది ప్రిఫర్ సార్. ఏంటి? వారానికి ఒక రోజు బీఎస్ వస్తారు సార్. నేను శనివారం వస్తాను. ఒక రోజు వస్తారు, లేదంటే నేను బెంగళూరుకి వెళ్ళాలా, లేకపోతే తిరిగి వెళ్ళాలి సార్. మాట్లాడదాం, అది కూడా మాట్లాడతాను. నాకు ఐడియా ఉంది, పెడదాం.